ప్రేమించుకున్నారు, కలిసి నడుద్దామనుకున్నారు, ప్రేమ పెళ్లి కూడా చేసుకున్నారు. ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నీకు నేను, నాకు నువ్వు అనుకున్నారు. ఈ ఇద్దరి ప్రేమను ఆ రెండు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయి. ఇద్దరూ ఒకే దగ్గరలో ఉద్యోగంలో చేరారు. అయితే వారి ప్రేమను మృత్యువు కూడా విడదీయలేకపోయింది. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో జరిగిన పేలుడు ఘటన చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ పేలుడులో ఏపీకి చెందిన నవదంపతులు మృత్యువాత పడ్డారు. కడప జిల్లాకు చెందిన నిఖిల్ కుమార్ రెడ్డి, రమ్యశ్రీ దుర్మరణం పాలయ్యారు. సిగాచి పరిశ్రమ ల్యాబ్లో పనిచేస్తున్న నిఖిల్ కుమార్ రెడ్డి, రమ్యశ్రీ 2 నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఇటీవలే విధుల్లో చేరారు ఈ నవదంపతులు. నిన్న జరిగిన పేలుడులో ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోస్టుమార్టం చేసిన తర్వాత ఇద్దరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. నిఖిల్ రెడ్డి మృతదేహాన్ని కడప జిల్లాకు తరలించగా, రమ్యశ్రీ డెడ్ బాడీని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు తరలించారు కుటుంబ సభ్యులు.